ఉంటూనే ఉన్నాము. మా అన్నయ్య ఇప్పుడు ఒక డిప్యూటీ సీఎం అయింది. మా అందరి కోరిక మేరకు, దాని మేరకు, ప్రజల కోరిక మేరకు ఆయన ఏవైతే చేయాలనుకున్నాడో దాని ఆశయాలు నెరవేర్చడం కోసం డిప్యూటీ సీఎం అయింది. అయినాక కూడా ఇప్పటికీ అదే లాగుతాం, అదే బండి ఎక్కి కూర్చుంటాం. అంటే మీరు ఎడ్ల బండిలోనే కూర్చోండి, మీరు ఎడ్ల బండి మాటలే మాట్లాడండి. మేము మాత్రం హాయిగా సాఫీగా వెళ్ళిపోతాం. అన్న ఏమేమి చేయాలనుకుంటా అవన్నిటికీ అన్న చేస్తాడు, మేము సపోర్ట్ ఇస్తాం అంతే. ఇక ఓజీ సినిమాతో వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్ళీ తిరిగి వస్తాడు అనుకోవచ్చా? వస్తాడు కాదు వచ్చిండు, వస్తాడు అనే క్వశ్చన్ లేదు మేడం. ఎందుకంటే వచ్చేసిండు, ఆల్రెడీ వచ్చేసిండు. వైబ్ క్రియేట్ అయిపోతుంది, పిచ్చిలేస్తుంది, అర్థం కావట్లేదు, సైక్ అవుతుంది. మీరు నమ్మరు, ఒక 3 సినిమాల నుంచి భీమ్లా నాయక్, హరిహర వీరమ్మలు, ఓజీ నుంచి నాకు తెలిసిన తమ్ముడు ఉన్నాడు మా ఊరు ఇక్కడ నుంచి 200 కిలోమీటర్స్. నేను 3 సినిమాల నుంచి హైదరాబాద్ పిలిపిస్తున్నా. ఆర్టీసీ క్రాస్ రోడ్ ఎట్లుంటుందని నువ్వు చూడాలి పోయి అని చెప్పేసి. రేపు వస్తాడు అన్నాడు, రేపు వస్తా అన్నాడు. సో ఆ రేంజ్లో ఉంది. నేనే అట్లుంటే కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళు ఎంతమందిని పిలిపించుకోవచ్చు, వాళ్ళు ఎంత హైప్ చేయొచ్చు, అట్లుంది మేడం. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పలేక అంతే. మా ఓని 200 కిలోమీటర్ నుంచి రప్పిస్తున్నా, అదే నాకు పెద్ద హైప్. ఇంకా మిగతా వాళ్ళు ఇంకా చాలా పెద్ద హైపులు చేస్తారు. కొంతమంది కట్అవుట్లు పెడతారు, అంటే వాళ్ళ రేంజ్ని బట్టి. నాకు నా రేంజ్ గిదే మరి. సో అట్లా ఇంకా ఓజీ సినిమాతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి పండగనే చెప్పుకోవాలి కదా. పండగ అంటే మామూలు పండుగ కాదు మేడం, ఇంకా ఒక రేంజ్ పండగ. కానీ ఒకటే బాధ ఏంటంటే మా వైకుంఠంలో లేదని అంతే. సర్లే, శివుడు ఎప్పుడు వైకుంఠంలోనే నాట్యం ఆడాడు కదా, శివుడు ఎప్పుడు వైకుంఠంలో నాట్యం ఆడాడు. అప్పుడప్పుడు ప్రేక్షకుల కోరిక మేరకు ప్లేస్ మారుస్తాడు. సర్లే కొన్ని